तेलंगाना के जिले संगारेड्डी के सरकारी हॉस्पिटल में तिब्बी अमले की लापरवाही के बाइस एक और अफसोसनाक वाकया पेश आया। झर्रा संगम मंडल के मौजू पोटपल्ली से ताल्लुक रखने वाली हामिला खातून मनोहरा को आज सुबह जच्गी के लिए हॉस्पिटल में दाखिल कराया गया था। इल्जाम है कि हॉस्पिटल में डॉक्टरों की अदम मौजूदगी के बाइस नर्सों ने जच्गी करवाई। इस दौरान ऑक्सीजन की सहूलत न होने से नवमौलूद बच्चा जिंदगी की बाजी हार गया। लवाहिकीन ने हॉस्पिटल इंतजामिया बिलखुसूस सुपरिटेंडेंट की गफलत को इस शर्मनाक वाक़े का जिम्मेदार करार देते हुए शदीद एहतजाज किया। हॉस्पिटल में तिब्बी सहूलियात की बदतर सूरत हाल पर अवामी हलकों में गम गुस्सा पाया जा रहा है। అవుతుందమ్మా అని చెప్పింది మీ సార్ చెప్పేటళ్ళకు అయితే సరే మేడం టైం తీసుకుంటుందా లేకపోతే అయితే కానీ లేకపోతే మాకు రాసి ఉండే అని అన్నా అంటే రాసి ఇయ్యమమ్మా రాసి ఇయ్యమని అనలేదు కాకపోతే టైం పడుతుంది మీరు టైం కావాలంటే ఆగండి అని అన్నారు అంటే సరే మేడం అవుతుంది అంటే చెప్పండి లేకుంటే మాకు ఎక్కడైనా రాసి ఉండే అని అన్నా నేను అంటే టైం పడుతుంది అన్నప్పుడు మేము ఆలోచన చేసినాము టైం పడుతుంది అంటుంది కదా అవుతుందేమో మంచిగా అనే ఆలోచన మాకు వచ్చింది మరి ఇంత పూర్తి మీరు చేస్తారు అని మాకు ఆలోచన రాలేదు అయినా డెలివరీ కాగానే మరి బాబుకు ట్రీట్మెంట్ అందాలి కదా ఆక్సిజన్ లేదు ఏం లేదు అసలు వాళ్ళు ముట్టుకోలేరు కూడా పిల్లగాన్ని చూడలేరు కూడా తీసుకుపోండి ఎక్కడన్నా అని అంటున్నారు ఎక్కడ తీసుకుపోవాలి ఏ డాక్టర్ దగ్గర తీసుకుపోవాలి మీరు చెప్పండి మేము తీసుకుపోవాలా మాకు రాసి వెళ్ళలేము కదా మీరు ఎక్కడన్నా మీరు చూపెట్టి పెట్టలేము కదా పిల్లగాడు కావాలంటే ఏడుకెళ్ళి వచ్చేయాలి మేము ఆక్సిజన్ పడితే మా బాబు దక్కుతున్నాయి కదా ఆక్సిజన్ లేదు కదా అసలు డాక్టర్ ముట్టుకోలేడు కూడా డాక్టర్ పైన కింది పంపాలి కిందికి పైన పంపాలి మేము ఏడకి తీసుకుపోవాలి మీరు చెప్తున్నారు కదా మేము తీసుకొని పోయేది మేము ఏడకి తీసుకుపోవాలి మీరు చెప్పలేరు కదా మాకు ఇంకా చేస్తారు. నా పేరు సుదర్శన్ అన్న మాది పుట్పల్లి పొద్దున్న 7 o'clock వచ్చిన మీడికి 7 నుంచి తీసుకొని పోయినరు చేస్తున్నాం అని మీతోటి కాకపోతే సంగారెడ్డికి రాసి అని లేకపోతే ఎక్కడైనా నేను ప్రైవేట్లో చూపెట్టుకుంటా అని చెప్పిన ఆయననే 10 నిమిషాలు అని ఇప్పటి వరకు కూడా మొత్తం డెడ్ బాడీని తెచ్చి చెల్లబెడతారు డెలివరీ అయిన తర్వాత బాడీని తీసుకొని పోయి ఆక్సిజన్ పెట్టమంటే పైన ఆక్సిజన్ అవైలబుల్ లేదు ఆ డాక్టర్స్ అవైలబుల్ లేరు 10 times నేను వాళ్ళని అప్రోచ్ అయినా 10 times అప్రోచ్ అయితే నాకు ఎక్కడన్నా రాచేయండి అంటే పేషెంట్ని పంపించలేరు ఆమెని పంపించలేరు బయటికి కూడా రాసియలేరు పోయి డాక్టర్ని 10 times రిక్వెస్ట్ చేసిన పేషెంట్ దగ్గరకు ఒక్కసారి పోతాని రిక్వెస్ట్ చేసిన ఆయన పంపిస్తలేరు డాక్టర్స్ ఎవరు అవైలబుల్ లేరు ఎవరు నర్సులు చేసిర్రు నర్సులు ఎవరు వాళ్ళు చేస్తారు డెలివరీ లీడర్ నేడు జహీరాబాద్ పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ప్రత్యక్షంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక డెలివరీ అయిన చిన్న పిల్లగాడు ఆ డెలివరీ చేసింది కూడా ఎవరు డాక్టర్లు కాదు ఆయమ్మలు అంట. ఎంత దారుణమైన పరిస్థితి ఉంది ప్రభుత్వ ఆసుపత్రిలో అంటే డాక్టర్లు వాళ్ళ సొంత హాస్పిటళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళు సీజరింగ్లు చేస్తారు ఆపరేషన్లు చేస్తారు కానీ ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది డబ్బులు. ఇక్కడ డబ్బులు రావు ప్రైవేట్ హాస్పిటల్లో డబ్బులు వస్తాయి కాబట్టి ఇక్కడ సీజరింగ్లు చేయరు ఇక్కడ ఆపరేషన్లు చేయరు. అంటే అమాయకమైన ప్రజలు చనిపోవాలి ప్రజలను పట్టించుకునే నాదుడలేడు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత దారుణంగా తయారైందంటే ప్రజలకు అసలు పట్టించుకునే పరిస్థితిలోనే లేదు. నేను ఇక్కడ ఉన్న అధికారులను కానీ స్వయంగా నేను కలెక్టర్ గారిని ఒక విన్నపం కోరుకుంటున్నా, దయచేసి ఈ హాస్పిటల్ను మీరు విజిట్ చేయండి. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఎంపీ గారు కూడా విజిట్ చేసి తక్షణమే ఇక్కడ జరుగుతున్న చర్యలను మేము ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుండి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలి. చనిపోయిన బాబుకు కూడా న్యాయం జరిగే విధంగా చూడవలసిందిగా అధికారులను కోరుతా ఉన్నాం.